బ్రేకింగ్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటుగా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా ఏపీ కేబినెట్ లో చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎజెండా తర్వాత ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. నేటి కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్ కు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో 1,27,00,000 మంది సచివాలయం ఉద్యోగులను రేషనలైజేషన్ చేసే కీలక నిర్ణయం తీసుకునే వీలుంది. ఒక సచివాలయంలో తక్కువ, మరొక సచివాలయంలో ఎక్కువ మంది ఉద్యోగులు దీనితో ఎదురవుతున్న ఇబ్బందులకే చెక్ పెట్టే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు జరుగుతున్న ఈ సమీక్షకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమయ్యేటువంటి మంత్రి మండలికి సంబంధించినటువంటి సమావేశంలో కీలకంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి అంశాలపైన కూడా చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. టీడీపీ సభ్యత్వానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక వాళ్ళ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం తర్వాత ఆయన మంత్రులతో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగబోతుంది. వాళ్ళ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ సంబంధించినటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. గీత కార్మికులకు సంబంధించి 10% మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి కేటాయింపుల పైన కూడా కేబినెట్ లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కేబినెట్ లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సీఎం దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ తో మంత్రులతో సీఎం చర్చించేటువంటి అవకాశం ఉంది. దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాలను కూడా మంత్రులకి ముఖ్యమంత్రి వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇక అత్యంత కీలకమైనది భూముల కేటాయింపులు. పరిశ్రమలకు సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. సో వచ్చేటువంటి పెట్టుబడులతో పాటు పారిశ్రామికవేత్తలు నాగొట్టుకోవడం, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించడం ఒక ఎత్తు అయితే, వారికి భూములు కేటాయించేందుకు అవసరమైనటువంటి విధి విధానాలను మరింత సరళీకృతం చేసి త్వరితగతిన పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వం భూములు అప్పగించడం ద్వారా పనులు ప్రారంభించడం, తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు కేబినెట్ లో కూడా కీలకంగా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనుల ప్రారంభోత్సవం, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టేటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా టీఆర్డీకి సంబంధించినటువంటి యంత్రాంగంతో ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు చర్చిస్తారు. ఇక తర్వాత పోలవరంకు సంబంధించినటువంటి అంశం పైన కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు, కేంద్రంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనేటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి పోలవరంకు సంబంధించినటువంటి అంశం పైన మంత్రులతో చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ముఖ్యమంత్రి మంత్రులకి దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మంత్రివర్గ సమావేశం తర్వాత పొలిటికల్ అంశాలు, పొలిటికల్ ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సంబంధించినంత వరకు కూడా ఇంతవరకు వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా 3 పార్టీలను కలుపుకొని వెళ్ళడం, మంత్రుల మధ్య అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసేటువంటి క్రమంలో అవసరమైతే మంత్రులే ఒక అడుగు ముందుకు వేసి ముందు ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలను కూడా కలుపుకోవడం, అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ ని కలుపుకొని వెళ్ళేటువంటి అంశాలు, వీటన్నిటికీ వస్తున్నటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా ఎటువంటి అపోహలు రావు లేకుండా, అసత్య ప్రచారానికి తావు లేకుండా కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడిపేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి ఈ రోజు
మంత్రులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.